నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం శరవేగంగా జరుగుతుంది. మరి ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు జిల్లాల టూర్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 15న వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం పర్యటనకు వస్తున్నారు. భీమవరం పర్యటనలో మరి 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. మరి అక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు, బహిరంగ సభ పెట్టారు. మళ్ళీ 2024 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ జనసేన పార్టీ భీమవరం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు గారు మరి ఆయన పోటీలో ఉన్నారు. ఈసారి భీమవరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థికి చుక్కలు చూపించాలనేది లక్ష్యంగా భీమవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ నెల 15న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం పర్యటనలో బస్సు యాత్ర పలు ప్రాంతాలు గుండా సాగుతూ భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం నుండి పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఉండే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన భీమవరం, పాలకొల్లు, నరసాపురం అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించేసరికి ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి తిరుగులేని విజయం వస్తుందని ఆశతో అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే పాలకొల్లులో టీడీపీ, వైఎస్ఆర్సీపీ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే అయిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కూడా ఈసారి ఎన్నికలలో 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని, గెలుపు దిశగా అడుగులు వేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మరి వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థిగా ఉన్న గుడాల గోపి కూడా ఎక్కడా తగ్గేదిలే అంటూనే ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం అవుతూ వైఎస్ఆర్సీపీ బలాన్ని రోజుకి పాలకొల్లు నియోజకవర్గంలో పెంచుకుంటూ మెజారిటీ ముఖ్యం కాదు, గెలిపే లక్ష్యం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పాలకొల్లులో గెలుస్తుందని గుడాల గోపి గారు చెప్తున్నారు. మరి నరసాపురంలో కూడా మరి కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు గారు ఉన్నారు. అక్కడ కూడా నువ్వా నేనన్న రీతిలోనే ప్రచారం జరుగుతుంది. రేపు గెలుపు కూడా నువ్వా నేను అన్నట్టుగానే కొనసాగే అవకాశం ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15-16 తారీఖుల్లో మరి భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర చేస్తే వైఎస్ఆర్సీపీ కేడర్లో మరింత జోష్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా ఆ జోష్తోనే 24 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకి ముచ్చెమటలు పట్టేస్తామని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అంటున్నారు. ఏదేమైనా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఈ 3 నియోజకవర్గాల్లో ఆ పార్టీ కేడర్లో కానీ అభ్యర్థులకి చాలా వరకు ఒక ఊరట కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాలు చేసుకుంటూ సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించుకుంటూ అన్ని సామాజిక వర్గాలని తమ వైపు తిప్పుకునేలా అనేక రకరకాల వ్యూహాలకి, ఎత్తుగడలకి పదును పెడుతున్నారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 15 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం, పాలకొల్లు, నరసాపురం పర్యటన తర్వాత ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి, రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి